హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటది. ముందుగానే చెప్తున్నానండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఆర్గానిక్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చన్న విషయం నాకు కూడా తెలీదు. నేను ఎక్కడో చూసాను. ముందు మనం కొబ్బరి పాలను తీసేసుకుందాము. కొబ్బరి పాలని తీసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా సరిపోకపోతే వాటరేసుకొని ఎంతైనా చేసుకోవచ్చు. చూసారా? నీళ్ళు సరిపోలేదు. మళ్ళీ నేను మిక్సీ పట్టాను. తర్వాత ఏం చేశానంటే, ఒక టీ వడపోసుకునే దాంట్లో గానీ, లేతే పెద్దవి ఇట్లా ఉంటాయి కదా! అందులో వేసుకొని కొబ్బరి పాలు మొత్తం పిండేసుకుంటున్నాను. తర్వాత ఆ పిప్పినేం చేస్తున్నానంటే, కొంచెం, కొంచెంగా పాలు పిండేసి, కొంచెం పిప్పిని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్రౌండ్ నట్స్ ఏయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీలో బెల్లం వేసుకున్నాను. బెల్లాన్ని పాకం తెచ్చుకోవాలి. కొంచెం నీళ్ళేసుకొని. అంటే కొంతమంది ముదురుగా తినొచ్చు. కొంతమంది కొంచెం లూజ్‌గా తినొచ్చు. నేనిక్కడ తీగ పాకం వచ్చేలా చేశాను. ఎలాగో కొబ్బరి కొంచెం లిక్విడ్‌గా ఉంటది గదండీ! అందుకని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటదని అలా ఏశాను. కొంచెం యాలక్కాయ పొడి గూడా వేసుకోండి. నేను ఇది చూపించడం మర్చిపోయాను. తర్వాత దీంట్లో కొంచెం ముందే గ్రౌండ్ నట్స్ ఏయించుకున్నానని చెప్పాను గదండీ! అది గూడా పొడి చేసేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు చూపిస్తున్నాను. చూడండి ఎలా కలిపాను. మొత్తం అది చూడండి, దాని స్ట్రక్చర్ చూడండి ఎట్లా తయారైందో. బావుంది గదా! ఇది కూడా వేసేసుకున్న తర్వాత, పూర్తిగా వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి అట్లా ఇట్లా టాస్ చేసేస్తే పక్కన పెట్టేసుకోవచ్చండి. పక్కన పెట్టేసుకున్నాక ఇంకేముందండి, మనకు రెడీ అయిపోయింది. దీని స్ట్రక్చర్ చూస్తుంటేనే బావుంది కదా! కలర్‌ఫుల్‌గా ఉంది కదా! కలర్‌ఫుల్ అంటే ఏముందిలేండి, మామూలుగా అంటున్నాను. గోల్డెన్ కలర్‌లో వచ్చింది కదా! తినటానికి కూడా అంతే టేస్ట్‌గా ఉందండి. సరే, ఇక్కడికొచ్చేసాక ఇక ఈ ఈ కొబ్బరిది దీన్ని ఉండలు చేస్తున్నాను. ఫస్ట్ స్పూన్‌తో చేద్దాం అనుకున్నాను. వేడి వేడిగా ఉందని నేను చేయలేకపోయాను. అందుకే కొంచెంగా తీసుకొని చేస్తున్నాను. ఇక ఈ కొబ్బరి పాల విషయం గురించి వచ్చేద్దాం. ఈ కొబ్బరి పాలని ఇట్లా బాటిల్‌లో పోసేసుకొని రివర్స్‌లో పెట్టాలి. ఒక లోటాలు గానీ, ఒక డబ్బా గానీ, నేనైతే నాకు దగ్గరలోనే ఈ డబ్బాని ఇట్లా పెట్టుకున్నాను. అలా కొంచెం సేపయిన తర్వాత కిందకి వాటరొచ్చేస్తే పైన ఆహ్, పాలంతా చిక్కగా అయిపోయి క్రీమ్‌గా అలా అయిపోతాయండి. చూసారు కదా! నేను చూపిస్తున్నా కదా! కింద వాటర్ కనిపిస్తున్నాయి, పైన క్రీమ్ కనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలంటే, చిన్నగా స్లోగా మూతను తీయాలండి. ఒకేసారి తీస్తే మొత్తం ఎయిర్ టైట్‌గా ఉంటది కదండీ! మొత్తం కిచెన్ మొత్తం పాడైపోద్ది. నాకు తెలియక నేను అలాగే చేశాను. తర్వాత బాండీ పెట్టుకున్నాను. ఆ వాటర్ మొత్తం పోయి క్రీమీ ఉంది కదండీ! చిక్కటిది. ఆ చిక్కటి దాన్ని బాండీ మీద పెట్టాను. ఇది నెయ్యి అనుకున్నారు. కాదండి, కొబ్బరి నూనె. మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చన్న విషయం నేను ఇవాళే తెలిసింది. ఈ వీడియో చేయాలంటే నాకెంతో భయమేసింది. అసలు వస్తుందో రాదా? ఎట్లాగా అనుకున్నాను. కానీ మొత్తానికైతే నేనైతే తయారు చేసేసానండి కొబ్బరి నూనె. నేను చేసిన కొబ్బరి చిప్పలకి నాకైతే ఇంత నూనె వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి. బాయ్.